ఎక్కడికరా? అమ్మాయి గారికి. ఓరి ఎరి ముఖమా, అమ్మాయి గారు ఊరికెళ్ళి అరగంట అయిపోయిందిరా. ఊరా? అవునరా, మద్రాసు సైకిల్ పరిగెత్తు. ఈ పాటికి రైలు ఎక్కకపోతే కనిపిస్తారో. అమ్మో, నా బొమ్మ మా అమ్మ ఇచ్చింది బొమ్మ. ఏడవకుండా అమ్మాయి గారు, అయ్యగారికి తెలిస్తే నా నౌకరిపోతుంది. మరి ఒకటి తెస్తావుగా? తప్పకుండా. కుట్టు నీ తోడు. సరే. అదే అదే మా అమ్మాయి గారి బొమ్మ. ఎవరా నువ్వు? సార్, అది ఆ బొమ్మ ఎంత సార్? నువ్వు కొనాలేనంత. సార్, నాకు ఆ బొమ్మ కావాలి సార్. మీరు ఎంత కావాలని ఇస్తాను సార్. మొత్తం దాచిపెట్టే బాబు. నేను మీ షాప్ లో పనిచేసి బాకీ తీర్చుకుంటాను సార్. శ్రీరామ్, ఈ దొంగ బయటకి వచ్చి. సార్ 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 సార్. అమ్మాయి గారు, అయ్యగారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. ఏం బాబు, బతకాలం లేదా? చూసుకుని నడవకూడదు? మా అయ్యా, అమ్మాయి గారు వాళ్ళ ఇంట్లో నౌకరు చేసేవాడిని. నౌకరి అయితే నీ పిలుపు వినిపించుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు బాబు. పిచ్చివాడా, పేదవాళ్ల పిలుపు కలవారి చెవులకు వినిపించవు బాబు. కలవరపడి మనలాంటి అమాయకులు ఇలా రోడ్డు పక్క ప్రాణాలు వదులుతూ ఉంటారు, అంతే. దొంగ దొంగ. పిరికినాయాళ్ళు పారిపోయారు. ఇదిగోనమ్మా. ఈ మాత్రం దానికి ఎన్ని దెబ్బలు తిన్నావు బాబు? మరేం పర్వాలేదమ్మా, మీరు నా ప్రాణాలు కాపాడారు. నేను ఈ మాత్రం చేయలేనా? నీ పేరేమిటి బాబు? పేరా? కొందరు గాడిద అంటారు, కొందరు దొంగ వెధవ అంటారు, కొందరు. చిచి, అలా అనకూడదు బాబు. అలా అనకూడదని నన్ను పిలిచే వాళ్ళకి తెలియదు కదమ్మా. వాళ్ళు డబ్బున్న వాళ్ళు, నేనైతే అమ్మా నాన్న ఎవరూ లేనివాడిని. మరి ఎక్కడుంటున్నావు బాబు? ఎక్కడ ఉండనిస్తే అక్కడ. నిన్న రైల్వే స్టేషన్ లో పడుకున్నాను. ఇవాళ ఎక్కడ చోటు ఉంటే అక్కడ. ఉంటుంది బాబు, నీలాంటి మంచివాడికి తప్పకుండా చోటుంటుంది. ఈ వేళ నుంచి
నువ్వు నాతోనే ఉంటావు, నా దగ్గరే ఉంటావు. అమ్మా అలాగే నన్ను అలాగే పిలువు బాబు, నన్ను అలాగే పిలవరా. అమ్మా బాబు, ఈవేళ సమయానికి నీకు చెయ్యందించి రక్షించగలిగాను. కానీ సంవత్సరం క్రితం ఏ తల్లి నా బిడ్డను కాపాడలేకపోయింది. ఇలాగే కారు చక్రాల కింద పడి నా బిడ్డ నలిగిపోయాడు. ఆ వేళ వాడిని పోగొట్టుకున్నాను, ఈవేళ నిన్ను దక్కించుకున్నాను. బాబు, ఈవేళ నుంచి నువ్వు అమ్మలేని వాడివి కాదు, ఇల్లు లేని వాడివి కాదు, పేరు లేని వాడివి కాదు. నీ పేరు, అవును, నీ పేరు విజయ్. నీ పేరు విజయ్ బాబు. ఏమ్మా, ఏం జరిగిందమ్మా? ఏమీ లేదు బాబు, ఏమీ లేదు. ఈ గుండెలో నొప్పి వచ్చినప్పుడల్లా ప్రాణాలు ఆర్చుకుపోతాయి. నీకేం పర్వాలేదమ్మా, నేనున్నానుగా. రామ్మా, రా. అమ్మా శాంతి, అమ్మా. అమ్మా, ఎవరమ్మా ఈ అబ్బాయి? విజయ్ అమ్మా. అంటే అన్నయ్య పేరే? పేరే కాదు, అన్నయ్యే మళ్ళీ మన ఇంటికి వచ్చాడు. నేను కన్ను మూస్తే నువ్వు ఒంటరిదాని అయిపోతావని ఆ భగవంతుడే వీణ్ణిలా పంపించాడు. కాదమ్మా, ఆ దేవుడే నా మీద దయ తెలిసి ఓ తల్లిని చెల్లిని ఇచ్చాడు. అమ్మాయి గారు, నువ్వా? అమ్మా, వీరేనమ్మా నేను చెప్పిన అమ్మాయి గారు. అమ్మాయి గారు, మీకోసమే నేను పట్నం వచ్చాను అమ్మాయి గారు. అవునమ్మా, నీకోసం ప్రాణాలు పోగొట్టుకునేవాడు కూడా. అమ్మాయి గారు చాలా మంచివారమ్మా. నాకు అన్నం పెట్టారు, చలివేయకుండా శాలవ కూడా ఇచ్చారు. అమ్మాయి గారు, మా అమ్మ ఇన్నాళ్ళు నా పేరేమిటో నాకే తెలీదు. మా అమ్మ నాకు పేరు పెట్టింది విజయ్. విజయ్ చాలా బాగుంది. అన్నట్టు విజయ్, ఇవాళ నా పుట్టినరోజు, సాయంకాలం వస్తావు కదూ? తప్పకుండా. ఆ రోజు విరిగిపోయిందే మీ బొమ్మ, అలాంటి బొమ్మే షాప్ లో ఉంది. అది తెచ్చి మీకు బహుమానంగా ఇస్తాను. నువ్వు నా కూతురికి బహుమానం ఇస్తావు? ఇంత దూరం వచ్చినా నువ్వు మమ్మల్ని వదలలేదన్నమాట. పోతావా? పోలీసులు ఫోన్ చేయమంటావా? అయ్యగారు, వీడంతటి వీడు రాలేదే గారు, నేనే తీసుకొచ్చాను. నువ్వా? ఈ ముష్టి విధవ నీకెక్కడ దొరికాడు? వీడు నా బిడ్డే గారు. ఏమిటి? వీధుల్లో తిరిగే తిరుగుబోతూ ఈవేళ నీ బిడ్డలా అయ్యాడు. పేదరికమే మా బంధుత్వం అయ్యగారు. వాడికి లేనిది నా దగ్గర ఉన్నది తల్లి ప్రేమ, నాకు లేనిది వాడి దగ్గర ఉన్నది కొడుకు నీడ. ఆహా, మీ ఇద్దరికీ లేనిది ఈ ఇంటికి ఇంకొకటి ఉంది, పరువు ప్రతిష్ట. సీతమ్మ, చాలా కాలంగా నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావు కనుకనే వీడు నీ వెంట వచ్చినా ఈసారికి వదిలిపెడుతున్నాను. ఇంకోసారి వాడి ముఖం ఇక్కడ కనిపించకూడదు, అర్థమైందా? అలాగే గారు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, మీకోసం బొమ్మ తెచ్చాను అమ్మాయి గారు. అమ్మాయి గారు, నన్ను మీ ఇంట్లోకి ఎవరు రానిలేదు అమ్మాయి గారు. నేను పేదవాడిని కాదు, నా తప్ప అమ్మాయి గారు. నేను మీకోసం బొమ్మను తెచ్చాను అమ్మాయి గారు. ఇక్కడికి ఎట్టా వచ్చావురా?
ఏమిటా చేతులు? ఏమి లేదు అయ్యగారు, ఏమి లేదు. ఏమి లేదు. దొంగ రాస్కెల్. అయ్యగారు, నేను దొంగతనం చేయలేదు అయ్యగారు, నేను దొంగతనం చేయలేదు. అయ్యగారు, నేను దొంగను కదా అయ్యగారు. ఏంటయ్యా, ఏం జరిగింది? ఏం జరిగిందా? ఈ దొంగ రాస్కెల్ చూడు, ఈ లాకెట్ చూడు. అయ్యా, వాడు దొంగ కడయ్యా. కాకపోతే మేడ మీద గదిలోకి ఎందుకు వెళ్ళాడు? ఈ లాకెట్ వాడి చేతిలో ఎందుకు? చెప్పరా, మేడ మీద కిందకి వెళ్ళావు, ఎలా వెళ్ళావరా? అమ్మ, నేను అమ్మాయి గారికి బొమ్మ ఇవ్వాలండి. బొమ్మ? బొమ్మ ఇవ్వటానికట్రా? ఖరీదైన లాకెట్ దొంగిలించడానికి వెళ్ళి బొమ్మ ఇవ్వటానికి అంటావా? యూ డర్టీ హోప్. దయదల్చాలన్నా ఇంట్లో నౌకరి ఇప్పించు. ఈ విధవ తిన్న ఇంటికే కన్నం వేయాలని చూశాడు. అన్నం పెట్టిన చేతిని కాటు వేశాడు. ఇలాంటి దౌర్భాగ్యుడేనమ్మ. ఆ రోజుల్లో మీ అమ్మ చేరదీసి ఆదరించి తన చేతులతో ముద్దలు తినిపించి కన్న బిడ్డలాగా చూసుకుంది. చివరికి ఒకనాడు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి నగల కోసం మీ అమ్మ వెళ్ళు, నువ్వు దొంగవి, మనుషుల్ని చంపేవాడివి. నువ్వు మళ్ళీ మా ఇంటికి రాకు, వెళ్ళు. అమ్మాయి గారు, నా మాట నమ్మండి, నేను దొంగతనం చేయడానికి రాలేదు. పోకపోతే ఆగండి. నా బిడ్డ మీద ఎవరు చేయి చేసుకున్నా నేను సహించదలుచుకోలేదు. సీతమ్మ, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఎవరిని గురించి మాట్లాడుతున్నానో నాకు బాగా తెలుసు. అయితే మీ ఇద్దరు బయట నడవండి. అలాగే అయ్యగారు. పరువుగా బ్రతకాలనుకుంటే పట్టెడు మెతుకులు ఎక్కడైనా దొరకపోవు. అలాగే వెళ్తాం. పదరా, పదమ్మా. అమ్మా, వద్దమ్మా, నువ్వు నా కోసం నౌకరి వదులుకోవద్దమ్మా. నువ్వు ఇక్కడే ఉండు, నేను పోతాను. బాబు, తల్లిని వదిలిపెట్టిపోతావా బాబు? నేను అడుగు పెట్టిన చోట తల్లికి నిల్వ నీడ లేకుండా పోయింది. నేనెప్పుడు తల్లి లేనివాడిని. నన్ను పోనీ అమ్మా. వద్దు బాబు, నేను వెళ్ళనివ్వను. నువ్వున్న చోట తల్లికే కాదు బాబు, నాలాంటి నిర్భాగ్యులు వందలు వేల మందికి అన్నం పుడుతుంది. వద్దు బాబు. అమ్మా, శాంతి, నువ్వు ఇక్కడే అమ్మ దగ్గర కూర్చో. నీ వెళ్ళి డాక్టర్ని. వద్దు బాబు, వెళ్ళొద్దు. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. నా మాట విను. ఇటు చూడు బాబు, నువ్వు నా బాబువే కదూ? అవునమ్మా, అవును. ఇది నా చెల్లెలు. నీ చెల్లెల్ని నీ కంటికి రెప్పలాగా చూసుకుంటావు కదూ? చూసుకుంటానమ్మా, నా గుండెల్లో దాచుకుంటాను. అంతే బాబు, అంతే నాకు కావాల్సింది. అమ్మా, నే పోయే ముందు కాసేపు నీకు తెలియలేని పుణ్యానికి జీవితం అంతా దీనికి అందరిని సంపాదించి పెట్టాను బాబు. నాకు ఈ ఆనందం చాలు బాబు, ఈ ఆనందం చాలు బాబు. బాబు, ఎవరి కోసం ఏడుస్తున్నారు బాబు? మా అమ్మ చనిపోయింది. బాబు, అలా చూడు, ఇక్కడే ఎందరి శరీరాలు కాలి మట్టిలో కలిసిపోయి చావుకు ఎవరి మీద పక్షపాతం లేదు. ఎందరో తల్లులు, చెల్లెళ్ళు, అన్నలు అందరూ ఈ మట్టిలో కలిసిపోయారు. ఇవాళ వాళ్ళు, రేపు నువ్వు, నేను, అంత ఈ మాత్రానికే కంటతడి పెట్టుకుంటా. బాబా, బాబు, ఈ పకీరు మాటల్ని ఎప్పుడూ మర్చిపో. మనిషిగా బ్రతకాలంటే ప్రతి క్షణం చావుతో తలపడ. ఆనందంగా బ్రతకాలంటే కన్నీటిని తొడవటం అలవాటు చేసుకో. మనస్సు గాయపడితే మనుగడ గట్టిపడుతుంది. కళ్ళు కన్నీరు కారిస్తే కర్తవ్యం దృఢమవుతుంది. లక్ష్యం నుంచి పారిపో. బాధ
బాధలకి భయపడి పిరికివాడివి కాదు. నష్టపో, కానీ ఎవ్వరినీ కష్టపెట్టకు. ఎదిరించు, కానీ ఎవ్వరికీ వెన్నెప్పు. గుండెలు రక్తం చెందుతున్నా కమ్మగా నవ్వటం నటించు. నీ మనస్సు నిప్పులు చెరుగుతున్నా పక్కవాడి జీవితంలో మల్లెలు పూయించు. నవ్వు బాబు, నలుగురిలో ఒకరివై నవ్వు. నలుగురికి తలమానికమే నవ్వు. ఆ ఆనందం నిన్ను మొకటం లేని మహారాజును చేస్తుంది. నవ్వు బాబు, గట్టిగా నవ్వు. నలుగురిని చూసి నవ్వు. నీ కోసం, నలుగురి కోసం నవ్వు బాబు. నవ్వు, నవ్వు బాబు, నవ్వు. నవ్వు బాబు, నవ్వు. చూసారా సార్, ఇది ఈ సరుకంతా దొంగ రవాణా సరుకు సార్. ఈ విజయదంతా లాలూచి వ్యాపారం సార్. అవును సార్. సార్ సార్ మా అయ్యగారు వచ్చి టైం అయింది, కాస్త ఆగండి వీల్లేదు, ఇతన్ని వ్యాన్ ఎక్కించండి. ప్లీజ్. సార్ సార్ అరుగో మా అయ్యగారు వచ్చేసారు. వస్తారా అని మనకేంటి భయం? దొంగ సరుకు ఎదురుకుండా ఉంది, పోలీసులు కూడా ఉన్నారు. కాసేపు ఆ చెయ్యి తీయి బాబు, తీయి బాబు. సార్ వీళ్ళంతా మన షాప్ను సోదా చేస్తున్నారు సార్. ఏం ఇన్స్పెక్టర్ సార్, సరుకు నాణ్యం చూస్తున్నారా? దానికి ఇంత హంగామా కావాలా? ఇది దొంగ రవాణా చేసిన సరుకు, స్మగుల్. అవును, నిజానికి నా మార్కెట్లో ఉన్నదంతా దొంగ రవాణా సరుకే. కానీ ఇన్స్పెక్టర్ సార్, ఆ రవాణా చేసింది నేను కాదు. ఇదిగో ఇలాంటి పెద్ద మనుషులు పోలీసుల చేత నేను పట్టించాను. పరువుగా అమ్ముకోవడానికి లైసెన్స్ కూడా తీసుకున్నాను. అబద్ధం. సూరి, నా డ్రాయర్ సొరుగులో అడుగున రసీదులుంటాయి, పట్రా. అబద్ధం నీలాంటోళ్ళ బతుకుల దిగురు, నా మాటలది కాదు. సార్ ఇన్స్పెక్టర్, జాగ్రత్తగా చూడండి. ఇవి కస్టమర్స్ రసీదులు, వేలంలో కొన్నట్టు కాగితాలు. ఓకే ఓకే. అవును, 10-15 సంవత్సరాల నాటి పాత రసీదులు కూడా ఎందుకు ఉంచారు? ఆ అవసరం ఉంది ఇన్స్పెక్టర్ సార్. ఆ రసీదులు పాతపడ్డా కానీ దాని వెనుకనున్న కథ ఇంకా పాతపడలేదు. అవి 15 ఏళ్ల నా చరిత్ర. 15 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఒక అమాయకమైన కుర్రాడి చరిత్ర. ఈ పెద్ద మనిషి ప్రారంభించిన ఓ కొత్త కథకి అవి గుర్తు సార్. ఏం గురు, 15 ఏళ్ల క్రితం అన్నయ్య, నీ కోసం భోజనం తీసుకొచ్చాను. అది ఎలా ఉందో నువ్వు చెప్పాలి. నువ్వు వండితే ఇంకెలా ఉంటుందమ్మా? తీయగా అమృతంలాగా ఉంటుంది. అన్నయ్య, నేను రిబ్బన్ కొనుక్కునేదా? వీలేదు, కొంటే 4 కొనుక్కోవాలి. గోల్డ్ ప్యాక్ ఒకటి. ఎవరు దొంగతనం చేస్తున్నావా? లేదండి, మా అన్నయ్య కొని పెడతానన్నాడు. ఎవడే నీ అన్నయ్య? ఈ గొట్టంగాడా? పెద్ద మనిషి, చిన్న పిల్లని తిట్టడానికి సిగ్గులేదు? నోరు మీ బే, తిట్టడమే కాదు, 4 తగలేస్తాను. అడగడానికి నువ్వు దాని అన్నను బే. ఏం కూసావరా దొంగ రాస్కే? మాటలు తిన్నగా రాని. నేను దొంగని కాదు, కావాలంటే డబ్బు కడతా. డబ్బు కడతా? నీ డబ్బుని నిన్ను ఏర్పారేస్తాను బే. ఏమనుకున్నావు? నా మీద చేసుకున్నావా నిన్ను? కుర్రనాయలా. అన్నయ్య, చూడు గురు, ఈవేళ నా రోజు బాగలేదు. దెబ్బ తీసావు, కానీ నా చెల్లి మీద తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇంతకు 10 రెట్లు నీ మీద దెబ్బ తీస్తాను. నీ గుండెల్లో నిద్రపోతా. ఈ విజయ్ పేరు నీకు పేరు కలిగేటట్టు చేస్తాను, చూసుకో. అన్న మాట మీద నిలబడ్డారు ఇన్స్పెక్టర్ సార్. ఆ రోజు నుంచి వీళ్ళ బతుకులు బజారున పెట్టి ఉతికాను. ఈ పిరికి పందల్ని వేటాడి కాలి కింద తొక్కు పెట్టి సరుకు పోలీసులకు అప్పగించి నా వ్యాపారానికి లైసెన్స్ తెచ్చుకున్నాను. ఇలాంటి కుక్కల బతుకుల్ని ఏ క్షణాన పడితే ఆ క్షణాన విజయ్ విజయ్ భయపడకండి ఇన్స్పెక్టర్. చట్టాన్ని ఎదిరించి ఏ పని చేయను. కావాలనుకుంటే వీడిని ఇక్కడ కాదు, మహారాజులాగా వీడింట్లోకి వెళ్లి పోలీసులకు దొరకకుండా రేవు పెడతాను. ఇన్స్పెక్టర్ సార్, అసలు దొంగ రవాణా సరుకు పట్టుకోవాలంటే గంట స్తంభం వెనక కచేరీ సావిడికి 4వ ఇల్లు, అంటే ప్లాట్ నంబర్ 106, వెస్ట్ మార్కెట్ రోడ్. పట్టుకోండి. మిస్టర్ విజయ్, నిజంగా నువ్వు చెప్పినట్టు అక్కడ సరుకు దొరికితే
ప్రభుత్వం నీకు 10%. వద్దు సార్, ఈ కుక్కలు ఖర్చుకు